హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఎంసెట్లో మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజీలో ఫీజు ఎంత, మీరు తీసుకోవాలనుకుంటున్న గ్రూప్ వస్తుందా రాదా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్కి వెళ్ళి టీఎస్ ఎంసెట్ అని కొట్టండి, నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. గూగుల్కి వెళ్ళి టీఎస్ ఎంసెట్ కొట్టిన వాళ్ళు సెకండ్ వెబ్సైట్ tsemset.nic.in ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 2023 అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వరకు ఆ కాలేజీలో సీట్ రావడం జరిగింది, కాలేజ్ ఫీజు ఎంత అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన 4లలో నేను ఫస్ట్ది డౌన్లోడ్ చేసిన. ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనే డేటా అయితే ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి డౌన్లోడ్ కొట్టుకున్న తర్వాత ఏ విధంగా చూడాలనేది చూద్దాం. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడ సిఎస్సి గ్రూప్ ఉంది కదా, ఆ సిఎస్సి గ్రూపు ఓసీ బాయ్స్కి అయితే 29,416 అంటే 0 నుంచి 29,416 లోపు ఉన్న అందరి స్టూడెంట్స్కి రావడం జరిగింది ఆ కాలేజ్లో కనుక పెట్టుకుంటే. అంటే లాస్ట్ ర్యాంకు 29,416 ఓసీ బాయ్స్కి ఉన్న వాళ్ళకి వచ్చింది. ఇదే లాస్ట్ ర్యాంక్ అనమాట. దీనిపైన ర్యాంక్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఆ కాలేజీలో సీట్ రాదు సిఎస్సిలో. ఓసీ గర్ల్స్కి కూడా 29,416, బీసీఏ బాయ్స్కి 16,595, బీసీఏ గర్ల్స్కి 69,763. ఈ విధంగా మీ రిజర్వేషన్ అంటే మీ క్యాస్ట్ ఏంటిది, ఆ క్యాస్ట్కు ఆ కాలేజీలో వస్తుందా రాదా మీరు అనుకుంటున్న గ్రూప్ అనేది చెక్ చేసుకోండి. ఫీజు వచ్చేసి 60,000 ఉంది. ఈ విధంగా ఇంకో కాలేజ్ కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ కాలేజ్, ఇప్పుడు నేను ఇక్కడ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైట్నర్ కాలేజ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కంప్యూటర్ సైన్స్ చూస్తున్నా. కంప్యూటర్ సైన్స్ ఓసీ వాళ్ళకైతేనేమో 56,000 ర్యాంక్ ఉన్న వాళ్ళ లోపు ఉన్న అందరికీ వచ్చింది. అంటే లాస్ట్ ర్యాంక్ 56,089 మాత్రమే. అంటే 57,000 పెట్టుకుంటే రాదన్నమాట ఇంకా. సో మీ రిజర్వేషన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి. కాలేజ్ ఇక్కడ మనకు ఫీజు కూడా రావడం జరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుకోవాలనుకుంటున్న కాలేజ్లో మీకు ర్యాంక్ ఎంత వస్తుంది, ఆ ఎక్స్పెక్టెడ్ ర్యాంకుకి మీకు ఆ కాలేజీలో వస్తుందా లేదా, లేకపోతే ఇంకో కాలేజ్ వేరే ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ డేటా ఒకసారి చెక్ చేసుకొని ఒక 2-3,000 ర్యాంక్ ఇంకా ముందుకే పెట్టుకోండి. అంటే ఒకవేళ 50,000కి వచ్చింది అనుకోండి ఆ కాలేజ్లో, ఇప్పుడు 47 వరకే వస్తుండొచ్చు. ఎందుకు అంటే ఇంక్రీజ్ అయ్యారు, స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ కూడా ఇంకా ట్రెండ్ అవుతుంది కనుక తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటేనే రావడం జరుగుతుంది. సో నియర్ బై ర్యాంక్ ఆ కాలేజ్లో ఉంటే కనుక మీరు ఆ కాలేజ్లో పెట్టుకోండి. ఈ విధంగా చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.